అవుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన కోసం ఈరోజు మాల్దీవులకు బయలుదేరి వెళ్తారు. బీహార్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ 99% పూర్తయిందని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఈరోజు ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆయా ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్లో జరుగుతున్న ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ 4వ టెస్ట్ మ్యాచ్లో భారత్ 358 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన కోసం ఈరోజు మాల్దీవులకు బయలుదేరి వెళ్తారు. 2023 నవంబర్లో మాల్దీవుల అధ్యక్షుడిగా డాక్టర్ మహమ్మద్ మయిజ్జు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక ద్వీప దేశానికి ప్రధానమంత్రి చేసే మొదటి పర్యటన ఇది. ఈ పర్యటనలో భాగంగా నరేంద్ర మోదీ, మహమ్మద్ మయిజ్జు 2 దేశాల సమగ్ర ఆర్థిక భద్రతా భాగస్వామ్యం పురోగతిపై సమీక్షిస్తారు. పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించేందుకు ప్రధానమంత్రి మాల్దీవుల నాయకులను కూడా కలుసుకుంటారు. వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలతో పాటుగా ద్వైపాక్షిక రంగాల్లో కొన్ని అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటారని భావిస్తున్నారు. రేపు మాల్దీవుల 60వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు మోదీ గౌరవ అతిథిగా హాజరవుతారు. మాల్దీవుల భారత హైకమిషనర్ బాలసుబ్రహ్మణ్యన్ మాట్లాడుతూ 2 దేశాల సమగ్ర ఆర్థిక, సముద్ర భద్రత భాగస్వామ్యం కోసం ఉమ్మడి దార్శనిక అమలులో పురోగతిని ఇరువురు నాయకులు సమీక్షిస్తారని చెప్పారు. This partnership actually defines the role in each of these countries would be playing and the areas in which both the countries would be cooperating. Maritime security, of emergency financial assistance, developmental assistance, people-to-people contacts, increasing the trade and economic relations between the two countries. These are the areas in which both the countries are working very solidly, and there have been many negotiations that have taken place, and some of those things would certainly be signed during the visit of Prime Minister Modi. కాగా భారత్, బ్రిటన్ దేశాలు నిన్న లండన్లో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం FTAపై సంతకాలు చేశాయి. ఇది వాణిజ్యం, రక్షణతో సహా వివిధ రంగాల్లో భారత్, UK ఉమ్మడి శ్రేయస్సుకు మార్గం సుగమం చేసింది. FTAపై సంతకం చేసిన తర్వాత ప్రధానమంత్రి మాట్లాడుతూ భారత్, UK ద్వైపాక్షిక సంబంధాల్లో ఇదొక చారిత్రాత్మకమైన దినమని అన్నారు. అనేక సంవత్సరాల కృషి తర్వాత 2 దేశాల మధ్య సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం కుదిరిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం భారత్, UK ఉమ్మడి శ్రేయస్సుకు మార్గం సుగమం చేస్తుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. भारतीय टेक्सटाइल, फुटवियर, जेम्स एंड ज्वेलरी, सी फूड और इंजीनियरिंग गुड्स को यूके में बेहतर मार्केट एक्सेस मिलेगा. भारत के एग्रीकल्चर, प्रोड्यूस और प्रोसेस्ड फूड इंडस्ट्री के लिए यूके की मार्केट में नए अवसर बनेंगे. भारत के युवाओं, किसानों, मछुआरों और MSME सेक्टर के लिए यह समझौता विशेष रूप से लाभकारी सिद्ध होगा. బీహార్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ 99% పూర్తయిందని ఎన్నికల కమిషన్ తెలిపింది. స్థానిక BLOల ప్రకారం 1,00,000 మంది ఓటర్ల జాడ తెలియడం లేదని ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. 21.6 లక్షల మంది ఓటర్లు మరణించారని, 31.5 లక్షల మంది శాశ్వతంగా వలస వెళ్లారని, 7 లక్షల మంది ఓటర్లు ఒకటి కంటే ఎక్కువ చోట్ల తమ పేర్లు నమోదు చేసుకున్నారని ఈసీ తెలిపింది. ముసాయిదా ఓటర్ల జాబితా వచ్చే నెల 1వ తేదీన ప్రచురించబడుతుందని, ఓటర్ల పేర్లు తప్పిపోయినా లేదా తప్పుగా చేర్చబడినా సెప్టెంబర్ 1వ తేదీలోగా అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చని ఎన్నికల సంఘం పునరుద్ఘాటించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం X హ్యాండిల్ @ARNews_HYDని ఫాలో అవ్వండి. AR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నదుల పర్యావరణ వ్యవస్థలను సంరక్షించడానికి, నీటి వనరులను సమతుల్యంగా వినియోగించుకోవడానికి, నదులలో నీటి ప్రవాహాన్ని పెంచడానికి పటిష్టమైన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పునరుద్ఘాటించారు. యమునా నది పర్యావరణ వ్యవస్థను పరిరక్షించడానికి అధిక నీటి వినియోగం, కాలుష్యం ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో సమగ్ర ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈరోజు ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆయా ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 28 వరకు మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ నెలాఖరు వరకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తూర్పు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కొంకణ్, గోవాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే కొనసాగుతాయి. దేశంలోని దక్షిణ ప్రాంతంలో కేరళ, మాహే, కర్ణాటకలో రాబోయే 5 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. 27 ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. 27 ఆదివారం ఉదయం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్లో జరుగుతున్న ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ 4వ టెస్ట్ మ్యాచ్లో 2వ రోజు భారత్తో జరిగిన తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 2 వికెట్లకు 225 పరుగులు చేసింది. ఓలీ పోప్, జో రూట్ క్రీజ్లో ఉన్నారు. భారత జట్టు 358 పరుగుల వద్ద ముగియడంతో ఆతిథ్య ఇంగ్లాండ్ ప్రస్తుతం 133 పరుగులు వెనుకబడి ఉంది. భారత జట్టులో రిషబ్ పంత్ 54, శార్దుల్ ఠాకూర్ 41 పరుగులు చేశారు. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ 90 బంతుల్లో కీలకమైన 27 పరుగులు చేశారు. కాగా 3వ రోజు ఇంగ్లాండ్ తన ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. అంగారా ఎయిర్లైన్స్కు చెందిన రష్యన్ AN-24 విమానం నిన్న అమూర్ పర్వత ప్రాంతంలో కూలిపోయిన దుర్ఘటనలో 49 మంది మరణించారు. వీరిలో 5 పిల్లలు, 6 సిబ్బంది ఉన్నారు. ఈ విమానం బ్లాగోవెష్చెన్క్ నుంచి రష్యా, చైనా సరిహద్దుకు సమీపంలోని టిండాకు వెళుతూ ఉండగా ల్యాండింగ్కు కొద్దిసేపటి ముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్తో సంబంధాలు తెగిపోయాయి. ఈ విమానం గాల్లోనే మంటల్లో చిక్కుకుని రాడార్ నుండి అదృశ్యమైనట్టు సమాచారం. తర్వాత రెస్క్యూ హెలికాప్టర్లు టిండా నుండి 10 మైళ్ల దూరంలో పర్వత ప్రాంతాల్లో ఈ విమానాన్ని కనుగొన్నారు. ప్రాణాలతో బయటపడిన వారెవరూ లేరని అధికారులు నిర్ధారించారు. వివిధ అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళన చేయడంతో పార్లమెంటు ఉభయ సభలు ఈ రోజుకి వాయిదా పడ్డాయి. లోక్సభను మొదట మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత భోజన విరామం తర్వాత సభ తిరిగి సమావేశమైనప్పుడు బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై స్టాండింగ్ కమిటీ నివేదికలను, ఆ పార్టీకే చెందిన జనార్దన్ మిశ్రా గ్రామీణాభివృద్ధిపై స్టాండింగ్ కమిటీ నివేదికలను కూడా ప్రవేశపెట్టారు. ఆ తర్వాత న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ గోవా రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాల్లో షెడ్యూల్డ్ తెగల ప్రాతినిధ్య పునర్వ్యవస్థీకరణ బిల్లు 2024ను సభ పరిశీలన, ఆమోదం కోసం ప్రతిపాదించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన కోసం ఈరోజు మాల్దీవులకు బయలుదేరి వెళ్తారు. బీహార్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ 99% పూర్తయిందని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఈరోజు ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆయా ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్లో జరుగుతున్న ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ 4వ టెస్ట్ మ్యాచ్లో భారత్ 358 పరుగులకు ఆలౌట్ అయింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.